ఉండకూడదని తండ్రి, అనేక మంది జీవితాలు మార్పు రావాలని తండ్రి నైనా, ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని తండ్రి నైనా, వెళ్ళిన బిడ్డలు నేను చూపించాలని లోకానికి, నీ ద్వారా అనేక మంది ప్రభా, వీరి ద్వారా అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభా, అనేక మంది బ్రతుకులు మమ్మల్ని బట్టి బాగోవాలని ప్రార్థన చేస్తూ మరొకసారి సంఘాన్ని, సంఘ కార్యవర్గాన్ని, పెద్దలను, సేవకులను కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని మీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ మా భుజాల మీద మీ భారాన్ని పెట్టారు నాయనా. కాబట్టి నీ రెప్యుటేషన్ మా మీద ఉంది, నీ పేరు ప్రతిష్టలు మాతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నీకు భయపడుతూ మేము జీవించడానికి సహాయం చేయమని, మా ప్రవర్తన ద్వారా మరింతగా నీ నామం ఘనపరచబడడానికి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. రాత్రి సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, నేను మణికుమార్ విలియమ్స్ గారు మన మధ్య అందించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సందేశాన్ని బట్టి వారికి సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తుంటున్నా. దేవుడు వారిని, వారి పరిచర్యను ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. దయచేసి ఎవరు వెళ్ళవద్దు. కార్యక్రమాన్ని చూచి చివరిగా బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. సంఘము తీర్మానించినట్లుగా కొందరి ప్రముఖులను ఈ రెండవ దినం కూడా సన్మానించడానికి ఏర్పాట్లు చేసుకున్నది సంఘం. అందుచేత కొద్ది నిమిషాలు మీరు వేచి ఉండి ఈ యొక్క సన్మాన కార్యక్రమాలు కూడా తిలకించి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రభువును బట్టి మనవి చేస్తూ సెక్రటరీ గారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా వారికి కార్యక్రమాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మరొకసారి మణికుమార్ విలియమ్స్ గారికి మరి దివ్యమైనటువంటి సందేశాన్ని బట్టి వారికి సంఘపక్షంగా ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ డివి సుబ్బయ్య గారు, సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ సెక్రటరీ గారు. తర్వాత బి నెహమ్యా గారు, మన సంఘ సభ్యుడు, ఏపీఓ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ బెజవాడ. కె విజయ్ కుమార్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నగరపాలక సంస్థ విజయవాడ. పోయిన వారు పాట పాడిన తర్వాత మిగతా కార్యక్రమం. చేస్తున్నాను. ప్రేమకు మేమే
ఉత్సాహంగా ఉద్విగ్నంగా జరిగినటువంటి 75వ వసంతోత్సవ వేడుకల్లో రెండవ రోజు చాలా ప్రశాంతంగా ఒక నయాగరా జలపాతంలాగా ఆ వాక్య పరిచర్య సాగిన రీతి నిజంగా దేవునికి మహిమ చెల్లించేట్టుగా ఉన్నది. చెప్పినటువంటి అయ్యగారికి మరి ఒకసారి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. రెండవ పార్శ్వంలోకి అడుగుపెట్టాం. ఇంతమందిగా ఈరోజు విచ్చేశాం. మరి ఇక్కడ ఒక్కసారి పరిశీలిస్తే అలంకరించిన రీతి విచ్చేసినటువంటి మనకు కన్నుల పండుగగా, మనస్సు ఉల్లాసభరితంగా ఉంది. దీని వెనుక కృషి ఉంది. BYF వారు చేసినటువంటి పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమకి, ఈనాటి ఈ పరిశ్రమకి మూలం ఆనాడు అనగా 1934 సంవత్సరంలో కటికల ఆశీర్వాదం గారు, కీర్తి శ్రేష్ఠులు కటికల ఆశీర్వాదం గారు BYF డైరెక్టర్గా ఆనాడు వేసినటువంటి నారు, ఆనాటి పంట ఫలం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 30 లక్షల ఖర్చుతో, ఇది గర్వంగా చెబుతున్నటువంటి మాటలు కాదు, కానీ మనం ఎదిగినటువంటి రీతిని ఒక్కసారి మననం చేసుకుందాం. 30 లక్షల ఖర్చుతో చక్కని సుందరమైనటువంటి దేవాలయం నిర్మించుకున్నాం. సువిశాల ప్రాంగణాన్ని మనం సంపాదించుకున్నాం. దీనికంతటికీ కారణం ఆనాడు 2 సెంట్ల చొప్పున గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి భూమిని, భుక్త ధనాన్ని భక్తి కొరకు వెచ్చించినటువంటి రీతి నిజంగా శ్లాఘనీయం. ఇది మనం రాసుకున్నటువంటి చరిత్రలో, మీరు తరువాత చదవబోయేటువంటి ఘట్టంలో ఒక స్థితి. స్థలదాతలు కీర్తిశేషులు శ్రీ గోన ఇస్సాకు గారు, కీర్తిశేషులు పారి బెన్ని గారు, కీర్తిశేషులు బూదాల మార్కు గారు. నాటి స్థితి ఈనాడున్నంత గొప్ప స్థితి కాదు, చాలా దయనీయ స్థితి. వారు పెట్టినటువంటి భిక్ష, చూపినటువంటి మార్గం నేటి ఈ గొప్ప స్థితికి మార్గమని మరొకసారి వారిని స్మరించుకుంటూ తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా వారు చూపినటువంటి బాటలు ఆనాడు అధికారుల్ని వారు గౌరవించారు. వారి పేరు మీదనే ఫ్రైజర్పేట నామకరణం చేయబడింది. అలా ఒక తరం నుంచి మరొక తరం వరకు, ఒకరి నుంచి మరొకరికి మనం ఫ్రైజర్పేట సంఘం ఇవ్వటంలోనూ, దాతృత్వం చూపించడంలోనూ మనకు వారు పెట్టినటువంటిది సంస్కార గుణం. ఆ రీతిలో ఇప్పుడు మనం మన పెద్దల్ని గౌరవించుకోబోతున్నాం. ఇది మనకి ప్రివిలేజ్. ఇది వారు మనకి ఇచ్చినటువంటి ఒక చక్కని మార్గం. మొదటగా గౌరవనీయులు కె విజయ్ కుమార్ గారు, వీరి గురించి 2 మాటలు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నారు. వీరు 2 పర్యాయములు రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయ్యారు. వీరి బాల్యం చూస్తే మన కృష్ణా జిల్లా జీ కొండూరు మండలంలో వీరు జన్మించారు. వీరు సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు ఇంజనీర్ స్థాయికి వెళ్ళారు. వారు నాటి అబ్రహాం లింకన్ ఏ విధంగా వీధి స్తంభాల లైట్లలో వెలుగుల్లో చదువుకొని తన భవిష్యత్తుని మార్చుకున్నారు, ఆ రీతిగా వీరు ఎదిగారు. మరొకటి, దేవుని యందు అత్యంత విశ్వాసంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి. అంత ఒదిగారు కాబట్టి ఈనాడు అంతగా ఎదిగారు. కాబట్టి మొట్టమొదటగా వారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. దయచేసి
మన్నేపల్లి అబ్రహాం గారు బొకేతో సత్కరిస్తారు. బోదాల విక్టర్ బాబు పుష్పమాలంకృతన చేస్తారు. చైర్మన్ కె దావదానం గారు సెలవుతో సత్కరిస్తారు. మెమోంటోను పాస్టర్ గారిచే బహిష్కరించబడుతుంది. మేము పిలిచిన వెంటనే మమ్మల్ని మన్నించి మరి స్థానికులు నిన్నటి దినాన చీఫ్ గెస్ట్ గా వ్యవహరించినటువంటి వారు మన మనిషి శ్రీ ముక్తిపూడి రాజు గారు IRTS. వీరిని గురించి కూడా నిన్న చెప్పడం జరిగింది. ఓకే సరే. తర్వాత మన ప్రైజర్పేటలోనే నివసించినటువంటి వ్యక్తి, చిన్న ఉద్యోగంతో రైల్వేలో అడిగిడి స్వయం శక్తితో ఒక లక్ష్యంతో ఒక గురితో ఎదిగి నేడు APO లెవెల్లో స్థిరపడినటువంటి యువకులు శ్రీ గౌరవనీయులు పెరికే నెహేమియా గారిని కూడాను సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత బోదాల శ్రీనివాసరావు గారు బొకేతో సత్కరిస్తారు. దయచేసి స్టాండింగ్ కమిటీ వారు అందుబాటులో ఉండండి. తర్వాత పల్లెపోగు ప్రసాద్ గారు పుష్పపాలంకృతులను చేస్తారు. దుశ్శాలువతో అసిస్టెంట్ సెక్రటరీ దొంతులూరి శ్యామ్ గారు సత్కరిస్తారు. పల్లెపోగు ప్రసాద్ గారు. తర్వాత PS చరణ్ గారు, వీరు రైల్వేలో మంచి స్థాయిలో ఉండి కార్మికుల పట్ల చాలా ప్రేమతో సహృదయతతో వారి సమస్యల్ని సహృదయతో పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి PS చరణ్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ బొకే తుమ్ము మార్పు గారు, వినుకొండ బాబురావు గారు దండతో సత్కారం చేస్తారు. R రత్నారావు గారు శాలువతో కప్పుతారు. వినుకొండ బాబురావు గారు తర్వాత కోలా జాన్సన్ గారు అందుబాటులో ఉండాలి. బోదాల ఎలమందరావు గారు అసిస్టెంట్ ట్రెజరర్ మన్నేపల్లి యోహన్ గారు అందుబాటులో ఉండాలి. ముఖ్య అతిథులుగా మన సంఘంలోకి పిలుచుకున్నాం, మనం సన్మానిస్తున్నాం. దయచేసి మీ ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కోలా జాన్సన్ గారు బొకేతో సత్కరిస్తారు. బోదాల ఎలమందరావు గారు అసిస్టెంట్ ట్రెజరర్ మన్నేపల్లి యోహాన్ గారు శాలువతో సత్కరిస్తారు. బోదాల ఎలమందరావు గారు పూలమాలంకృతన చేస్తారు. అసిస్టెంట్ ట్రెజరర్ గారు మన్నేపల్లి యోహాన్ గారు
బొకే ఇచ్చి సత్కరిస్తారు. ముప్పాళ్ళ ఇమానేల్ గారు దండతో సత్కారం చేస్తారు. ముళ్ళపాటి ప్రకాష్ రాజు గారు ఎక్స్ సెక్రటరీ గారు. ఓకే. వయోవృద్ధులు రామారావు గారు